ఒక్క బటన్ నొక్కితే చాలు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చివరి భూముల వరకు నీళ్లు అందుతాయన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. సీఎంకు ఆ తీరిక, జ్ఞానం, అవగాహన లేదన్నారు. బనకచెర్ల గోదావరి విషయంలో రేవంత్ చెంపలు వేసుకుని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని సెటర్స్ వేశారు. ఈ మేరకు ఆయన మూసి ఎడమ కాల్వకు నీటిని విడుదల చేశారు. పోరాటం చేస్తుంటే ప్రభుత్వం ఏమో రైతులపైన యుద్ధం చేస్తూ ఉంది. వ్యవసాయానికి ఏమాత్రం అనుకూలంగా లేదు ఈ ప్రభుత్వం యొక్క విధానం. కాళేశ్వరం నీళ్లు కూడా కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఆ రకంగా ఒక్క బటన్ నొక్కితే చాలు ఆ నీళ్లు 4 రోజుల్లో చక్కగా మన రావి చెరువుకి, మన చిన్న సీతారాం తండకి, మన చెట్ల ముకుందాపూర్ నుంచి కూడా చేరుకుంటాయి. 10 రోజుల్లోనే 40 లక్షల ఎకరాలలో రైతాంగం వరి సాగు చేసుకోవడానికి, ఇతర పంటలకు నీళ్ళు ఇచ్చుకోవడానికి అవసరం అనుకుంటే పత్తి పంటలు కావచ్చు, ఇతర పంటలు, ఎలుగడ పంటలు ఏదైతే చేసిండ్రో, మెట్ట పంటలు ఏదైతే చేసిండ్రో వాటికి కూడా నీళ్లు కట్టుకోవడానికి కావాల్సిన పద్ధతుల్లో ఇంకా 10 లక్షల ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వడానికి కన్నెపల్లి పంప్ హౌస్ సిద్ధంగా ఉంది. ఇప్పుడు నేను చెప్పిన దాని మీద మాట్లాడమనండి. ఇరిగేషన్ మంత్రి గారైనా మాట్లాడాలి. మీలాగా ఉత్తమ మాటలు, చెత్త మాటలు మాట్లాడి పారిపెట్టను కాదు నేను. నా మాట తప్పని నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం. కానీ పక్తు రాజకీయాలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు పద్ధతులు, కేవలం డబ్బు సంపాదన మీద, మీ డబ్బుల సంపాదన కొరకు, మీ పదవుల్ని నిలబెట్టుకోవడం కొరకు రాష్ట్రాలపైన తోడేళ్లలాగా రాత్రి పగలు దాడి చేసి వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి అలవాటు పడ్డారు. కేవలం పై నాయకుడికేమో అది రుచిగా ఉంది, వాళ్ళ కింద ఉన్న వాళ్ళకేమో ఇది రుచిగా ఉంది. కానీ లక్షలాది రైతులకు ప్రాణ సంకటంగా ఉంది. స్పష్టంగా మనం చూస్తున్నాం. ఇవాళ మనం హైదరాబాద్ నుంచి నీళ్ళు వస్తున్నాయి, మూసి నిండబోతుంది. కానీ మూసి కింద ఉన్న పొలాలు మాత్రం ఎండిపోతున్నాయి. నేను ఎందుకు ఇన్నిసార్లు కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నా అంటే, సూర్యాపేట జిల్లా రైతాంగం కోనసీమని మించిపోయింది వాస్తవానికి 4 ఏళ్లలో. నేను అనలే ఆ మాట, అక్కడి నుంచి వచ్చిన మిత్రులే. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడం కొరకు, చంద్రబాబుతో చీకటి ఒప్పందాన్ని కప్పిపుచ్చుకోవడం కొరకు కేసీఆర్ పైన, కేటీఆర్ పైన బూతు మాటలు తప్ప, నిన్న దేవుని గుడికి పోతే కూడా గవే మాటలు గవే. బనకచెర్ల విషయంలో, గోదావరి జలాల విషయంలో నువ్వు చేస్తున్న తప్పుకు చెంపలేసుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చేసి గోదావరి జలాల్ని కాళేశ్వరం ద్వారా తెలంగాణ ప్రజలకు అందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి 25 కోట్లకు కొనుక్కొచ్చుకున్నాడని ఇదే రాజగోపాల్ రెడ్డి మాట్లాడండి, ఇదే వెంకరెడ్డి మాట్లాడండి. గాన్ నాయకత్వంలో పనిచేస్తామా, మేము ఉండనే ఉండం, వెళ్ళిపోతామని చెప్పి ఒకదాని వెళ్ళిపోయింది బయటికి. కాసేపు అలిగి వెళ్ళిపోయిండు. మళ్ళీ ఇంత పెద్ద మనగాళ్ళు అని చెప్పుకుంటారు. కానీ పార్టీ ఉంటేనే బతుకుతారు తప్ప వీళ్ళు లేకపోతే బతకలేమనే సంగతి. మళ్ళీ ఆ పార్టీలోకి వస్తేనే గెలుస్తానని వచ్చింది తప్ప ఇంకోటి లేదు. ఇవన్నీ ఉత్తయ్య ఎవరన్నా నమ్మితే అది అమాయకత్వం. కేవలం పదవుల కొరకు, బ్లాక్ మెయిల్ చేయడం కొరకు మాట్లాడే తప్ప ఇవి నిజంగా మాట మీద నిలబడే మనుషులు కారు వీళ్ళు. ఒకవేళ నిజంగానే ఆయనకు అంతా దమ్మే ఉంటే ఆయనతో ఎంతమంది కలిసి వస్తారో కూడగట్టాలి, అందరినీ మాట్లాడాలి. ఈ మాటను ఖండించేటోళ్ళు ఎంతమంది రండి నాతో పాటు అని చెప్పి మాట్లాడాలి. నిజంగా ఎంతమంది ఉన్నారు, అసలు ఈయనే ఉండడు. మిగతా వాళ్ళు ఎందుకు కలిసినారు వీళ్ళతోనంటే వీళ్ళే ఉండరు మాట మీద. వీళ్ళ అన్నదమ్ములు కేవలం వీళ్ళ పదవుల కొరకు మాటలు మాట్లాడతారు తప్ప తీసుకుపోయి మనం బాయిలో నూకుతారు. వీళ్ళు మాత్రం వెళ్ళిపోతారు అనే భయం ఉంటుంది కాబట్టి వీళ్ళని ఎవరు కూడా నమ్మతలేరు.